హాయ్ అండి అందరికీ. బిర్యానీ లేకైనా బగారా రైస్ లేకైనా వైట్ రైస్ లేకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పుల్లగూర పచ్చడి చూపిస్తానండి. చూడండి, గోంగూర అంతా ఇలా కాడల నుంచి వేరు చేసి చెట్ల నుంచి తీసి పెట్టుకోవాలి. ఇలా చించేసి పెట్టి కడుక్కోవాలండి. వాటర్లో మంచిగా కడుక్కోవాలండి. చూడండి, ఇలాంటి బగోనీలు వేసుకోవాలండి. మనం రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది. రౌండ్గా ఉంటే ఎత్తు ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా. పప్పు గుత్తితోటి రుబ్బడానికి ఇంట్లో అయితే మంచిగా సెట్ అవుతుందండి. అందుకే నేను అందులో వేస్తున్నాను. అలాంటి బగోనీలు వేసుకోవాలి. అంతా కడిగి మిరపకాయలు కారం వైట్ రైస్ లెక్కైతే కొంచెం కారం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవాలండి. మిరపకాయలు కారం ఉండాలి కాబట్టి. ఇక బగారా బిర్యానీ అంటే ఆల్రెడీ మసాలాలు అన్నీ వేస్తారు కాబట్టి అందులోకి కొంచెమే కారం ఉండేలాగా కొన్ని మిరపకాయలు వేసుకోవాలి. చూడండి, మిరపకాయలు గోంగూర వేసేసాను. ఇంట్లో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుందామండి. ఇంట్లో ఉడకడం కోసం మన పప్పు ఉడికిస్తాం కదండి, అలా ఉడికించుకోవాలి. పొంగు వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఉడికిపోయింది. ఇంకా వాటర్ ఏం లేవు. బంద్ చేసి రుబ్బుకుందామండి. చూడండి, నేను వైట్ రైస్లో చేస్తున్నానండి. అందుకనే మిరపకాయలు ఎక్కువ వేసినాను, కొంచెం కారం ఉండాలని. బగారాలో బిర్యానీలో అయితే కొన్ని మిరపకాయలు వేసుకోవాలి. రుబ్బుకుందామండి. దొడ్డుప్పు వేస్తున్నానండి. దొడ్డుప్పు వేసి కొంచెం రుబ్బుకోవాలి పచ్చడికి సరిపడా. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగా ఆయిల్ హీట్ ఉందండి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. మూడు ఎండుమిరపకాయలు దించేసాను. ఒక చిన్న ఉల్లిపాయ, కొన్ని ఎల్లిపాయలు హాఫ్ కట్ చేసుకున్నానండి పొట్టు తీసి. ఎల్లిపాయలు వేసుకోవాలి. స్మెల్ టేస్ట్ బాగుంటుందండి ఎల్లిపాయలు వేసుకుంటే. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 రోజులు కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. నోరు బాగోలేనప్పుడు పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా, కారం కారంగా చాలా బాగుంటుందండి.
చిన్న స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం కలర్ బాగుంటుందండి, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిది కదండి పసుపు. రుబ్బుకున్న గోంగూర వేసుకోవాలండి అందులో. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా అయిందో పసుపు వేయడం వల్ల. లేకపోతే గ్రీన్ కలర్లో అదొకలాగా ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది పసుపు. ఈ పసుపు పచ్చివాసన అంతా పోయి అంతా కూర బాగా కలిసి ఉప్పు కారాలు అన్నీ మంచిగా కలుస్తాయండి. కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలాగ 2 minutes. కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉండే ఈ గోంగూర పచ్చడి అండి, చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇంకా అయిపోయిందండి, గిన్నెలో వేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. రాయలసీమ స్పెషల్ తాడిపత్రి బిర్యానీ అండి. చూడండి ఇది 1/2 కిలో మటను, 1/2 కిలో ఉల్లిపాయలు, 1/2 కిలో టమోటాలు కట్ చేసి పెట్టాను, ఒక పెద్ద కట్ట కొత్తిమీర అండి, పుదీనా, ఒక గుప్పెడు మెంతం కూర ఆకులండి, మెంతాకులు, ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఎనిమిది ఇలాచీలు అండి చిన్నవి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూన్ మిరియాలు, 8 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాజీరా, 1 ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఇవన్నీ దంచుకుందామండి. దంచి చేస్తేనే బాగుంటుంది బిర్యానీ. చేది అడ్డం డిస్టర్బ్ చేయకు. మనం ఇంగ్రీడియంట్స్ మసాలా ఏవి వాడట్లేదండి, ప్యాకెట్లలో మసాలాలు ఏవి వాడట్లేదు, మొత్తం దంచుకొనే చేస్తున్నాము. చూడండి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకున్నాను, అన్నీ మెత్తగా దంచుకుందాం. చూడండి దంచాము. దంచుకునే మసాలా టేస్టే వేరండి, అప్పటికప్పుడు దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ తోటి బాగా టేస్ట్గా ఉంటుంది. ముందు చేసి పెట్టుకున్న మసాలాల కంటే అప్పుడప్పుడు చేసుకునే మసాలాల రుచే వేరే ఉంటుంది దేంట్లో వాడుకున్నా. చూడండి పౌడర్ అయిపోయింది, చేశాను. कुछ नहीं बात करना अभी, मैं काम पे हूँ.
करना चलो वीडियो बना रहा हूँ 8 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి మటన్ ఇలా కొంచెం కొవ్వున్నది తీసుకుంటేనే బాగుంటుందండి చూడండి 1 కప్పు మెంతం కూర వేసుకోవాలి ఉల్లిపాయలండి ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసుకుని గ్లాస్ నిండా
పుదీనా, ఓ 35 ఆకులు అలా ఉంటాయండి, అంత వేసుకోవాలి. వేరే వాటిలో కాడలతో వేసుకోరండి, దీంట్లో కాడలతో వేస్తేనే చాలా బాగుంటుంది. కాడలతోనే వేస్తున్నాను కొత్తిమీర. కొన్నది కాకుండా మనం తయారు చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇది చిన్న స్పూన్ కదా, 3 స్పూన్లు వేస్తున్నాను. టమోటాలు వేసుకోవాలండి. ఉప్పు వేస్తున్నానండి, వీటికి సరిపడా వేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మా ఆయన తాడిపత్రి బిర్యానీ చేయమని అడిగాడండి, అందుకోసమే తాడిపత్రి బిర్యానీ చేస్తున్నాను. టమోటాలు వేసాక మటన్ ఉడకదు అని అంటారు కదండి, కానీ అది నిజమే. కానీ ఈ బిర్యానీకి అయితే, తాడిపత్రి బిర్యానీకి తర్వాతనే వేసుకోవాలి. ఫస్టే టమోటాలు వేసుకోవాలి, తర్వాతనే మటన్ వేసుకోవాలి, లేకపోతే మటన్ పచ్చివాసన లాగా వస్తుందని అంటారండి.
మటన్ కుక్కర్లో ఉడికేయట్లేదండి. కుక్కర్లో ఉడికిస్తే తొందరగానే అవుతుంది, కానీ ఈ బిర్యానీకి మటన్ కుక్కర్లో ఉడికేయలేదు. ఇలాగే చేస్తున్నాను. కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నామండి కొద్దిసేపు. చూడండి, ఓ 5 మినిట్స్ మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి మటన్ని పచ్చివాసన పోయేదాకా. పసుపు, రెండు స్పూన్ల కారం అండి, 2 టేబుల్ స్పూన్ల కారం. కిలో రైస్ కదా అండి, అందులో మసాలాల్లో ఉంటుంది కదా ఘాటు కారం, అందుకోసమని ఇది సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. కొంచెం మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, ఉప్పు కారం అవన్నీ వేసాం కదా, పసుపు కొంచెం మగ్గింది. మనం ఇందాక దంచుకున్న మసాలాలన్నీ పౌడర్ వేయాలండి. ఇందులోకి 150 గ్రామ్ పెరుగు పడుతుందండి. పెరుగు కూడా వేస్తున్నాను. ఇందులో సరిపోవట్లేదండి కలపడానికి, పెద్ద దాంట్లో పెట్టుకుందాం. కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇవన్నీ పెరుగులో ఇలా బాగా ఉడికిస్తున్నాను. ముందే వేసుకుంటే పచ్చిమిరపకాయలు ఇరిగిపోతాయండి, అందుకే ఇప్పుడు వేసుకోవాలి. అందులో నిమ్మరసం కూడా పిండుకోవాలండి, 1 నిమ్మకాయ. గింజలు తీసేసి పిండుకోవాలండి. పెరిగేసాం కదండి, అడుగు పడుతూ ఉంటుంది. కలుపుకోవాలి బాగా.
పెద్ద దానిలోకి ట్రాన్స్ఫర్ చేశానండి. అందులో సరిపోవట్లేదు కదా, రైస్ అంతా కిలో కదా, ఎక్కువ అవుతుంది. అందుకని పెద్ద బగోనాలోకి మార్చానండి. వేడి వాటరు 2 లీటర్ల వేడి వాటర్ పోసుకోవాలండి ఇందులో. ఇది 1 లీటర్ వాటర్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మటన్ కూడా అప్పుడు బాగా ఉడుకుతుంది. మూత పెట్టి మూత తీస్తూ పెడుతూ కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ మరాఠీ మొగ్గ అండి, అనాస పువ్వు, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, దాల్చిన చెక్క, 5 ఇలాచి, ఒక 5 లవంగాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇలాగే వేయాలండి. ఇలా ఎందుకు వేస్తారు అని అనుకుంటారు, ఇలాగే వేయాలండి. చూడండి గుప్పడి కొత్తిమీర. అలా ఎందుకు వేసానో తర్వాత చెప్తానండి, తర్వాత మీకు చూసినప్పుడు అర్థమవుతుంది. బాగా ఉడికించుకోవాలండి. చూడండి అందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా 2 సార్లు వేసుకుంటే సరిపోతుందండి, రాళ్ళుప్పు. బాగా ఉడికించుకోవాలండి మసలేటట్టు. మూత పెట్టుకోవాలి. చూడండి బియ్యం 1/2 కిలో బాస్మతి వేస్తాను, 1/2 కిలో సన్న బియ్యం కర్నూలు రైస్ వేసానండి, నెంబర్ 1 కర్నూలు రైస్. మొత్తం బాస్మతి అయితే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని హాఫ్ ఇవి వేసాను. 1 గంట ముందు నానబెట్టానండి. ఇందులో కడిగి మంచిగా నానబెట్టి పెట్టాను. ఈ వాటర్ అన్నీ తీసేసుకొని ఆ మసలే వాటర్లోకి వేసుకోవాలండి. వాటర్ అన్నీ తీసేసుకుందాం. చూడండి ఉడుకుతున్నాయి వాటర్. అందులోకి బియ్యం వేసేసుకోవాలండి. ఇది చాలా ప్రాసెసే ఉంటుందండి. లంచ్కి ప్రిపేర్ చేస్తే డిన్నర్కి రెడీ అవుతుంది, అలాంటి ప్రాసెస్ ఇది. కానీ టేస్ట్ బాగుంటుంది. కష్టపడి కొంచెం ముందుగా చేసుకుంటే లంచ్కు ప్రిపేర్ చేసుకోవచ్చు. కష్టపడి చేసుకుంటేనే బాగుంటుంది కదండి తినడానికి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కానీ టేస్టీగా తినాలంటే మాత్రం చేసుకోవాలి కదా, కొంచెం టైమే పడుతుంది, చేసుకోవాలి. చూడండి ఇవన్నీ తీసేసుకోవాలి. బియ్యం వేయక ముందుకే మర్చిపోయిన తర్వాత తీసేసుకోవాలండి. మర్చిపోయాను, ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి
అప్పుడైతేనే మంచిగా తీయడానికి వస్తుంది. ఇప్పుడు అన్నం బియ్యం వేసాం కదండి, తీయడానికి సరిగా రాదు. ఇంకా కొంచెం ఇదే అయింది. చూడండి, ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేయకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఉడికించుకోవాలండి. ఉడికించుకొని అందులో వేసుకోవాలి. చూడండి, మర్చిపోయినందుకు ఒకటొకటి ఏర్ తీసాను. బియ్యం వేయకముందుకే ఆ వాటర్లో నుంచి పిప్పంతా ముందే తీసేసుకోవాలండి. మర్చిపోతే ఇలాంటి ప్రాబ్లం అవుతుంది. ఒకటొకటి ఏర్ తీసాను. అందుకే మీరు చేసుకున్నప్పుడు మాత్రం వాటర్లో నుంచి తీసిన తర్వాతనే, ఉడికిన తర్వాతనే వాటర్లో తీసి అప్పుడు బియ్యం వేసుకోండి. చూడండి, ఉడికిపోయింది. వాటర్ తీసేసుకుందాం. స్టీల్ స్టెయినర్స్ ఉంటాయి కదండి, వాటితో అయినా వడబెట్టుకోవచ్చు. అంత నా దగ్గర లేదండి అది, అందుకోసమే వంపాను నేను. చూడండి, వాటర్ అంతా వంపేశాను. సగం ఉడికింది. అలాగే మామూలుగా బిర్యానీ చేసుకున్న ప్రాసెస్లో చేసుకోవచ్చండి, కానీ అది మెత్తగా ఉప్మా లాగా అయిపోతుంది. అందుకోసమే మనకు విడివిడిగా ఉండాలంటే ఇలాగే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. చూడండి, ఉడికి ఆపైనాయండి వాటర్. ఇందులో నుంచి కొంచెం సపరేట్ చేసుకుందామండి కూర. చూడండి, కొంచెం ఉంచుకున్నాము ఇంట్లో. కూర ఇలా కొంచెం సపరేట్ ఉడికిందంతా మనం వండుకున్నది అంతా తీసుకోవాలండి. చూడండి, రైస్ ఉడికిందిగా, ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి. చూడండి, ఈ ప్రాసెస్లో కూర మీద రైస్ వేసేసాను. మళ్ళీ వన్ స్టెప్ ఇలా వేసుకోవాలండి. మళ్ళీ రైస్ వేసుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. చూడండి, మళ్ళీ రైస్ వేసాను. మళ్ళీ దీని మీద నుంచి మళ్ళీ కూర వేసుకుందామండి. చూడండి, మళ్ళీ రైస్ వేసాను. ఇప్పుడు మళ్ళీ కూర అండి. ముక్కలు కొంచెం ఉడకాలి కదండి, లోపలికి పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టి దమ్ముకు పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో బరువు పెట్టి 5 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ మన పాత పెంకలు ఉంటాయి కదండి, అది పెట్టి దాని మీద పెట్టి పెట్టాలి. పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని పాత పెంక ఉంటుంది కదండి, దాని మీద బగోన పెట్టి బరువు పెట్టి 20 మినిట్స్ దమ్ములో ఉడికించుకోవాలండి. చూడండి, సిమ్లో 20 మినిట్స్ పెట్టాం కదా, చూద్దామండి.
చూడండి రైస్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి కాలుతుందండి, బాగా వేడిగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇందులోకి గోంగూర పచ్చడి కూడా యాడ్ చేసి పెడతాను. చేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి.